మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయచున్నాను. ఈస్టర్ తర్వాత మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు యోబు గ్రంథము 19వ అధ్యాయం 25 నుండి 27 వరకు, పేతురు రాసిన మొదటి ఉత్తరం 1వ అధ్యాయం 17 నుండి 23 వరకు, యోహాను సువార్త 21వ అధ్యాయం 15 నుండి 19 వరకు. ఈ 3 పాఠ్యభాగాలు ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్న అంశము, నీవు నిజముగా యేసును ప్రేమించుచున్నావా? నీవు నిజముగా యేసును ప్రేమించుచున్నావా? త్రియేక దేవుని నామములో అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, ఈస్టర్ 40 రోజులు ఆరాధన, లెంట్ దినాలు మనం అన్నీ ముగించుకుని ఈస్టర్ తర్వాత ఆదివారం అంటే ప్రభు యొక్క ప్రత్యక్షత దినములలో మనమున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానుడైన తర్వాత 40 దినాలు ఆయన తన్ను తాను భూమి మీద ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన ప్రత్యక్షపరుచుకునేటువంటి విధము ఏదనగా అని యోహాను సువార్తికుడు 21వ అధ్యాయములో మనము మొదటి వచనాన్ని మనం గమనించినప్పుడు, తన్ను తాను ఏ విధంగా ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు, ఆయన తన ప్రత్యక్షతను ప్రజలందరికీ మరి ముఖ్యంగా శిష్యులకు కనబరుచుకున్న రీతిని మనము ధ్యానం చేస్తున్నటువంటి ఈ క్రమంలో ప్రభు ప్రత్యక్షతలో మనము పాలిభాగస్తులుగా ఉంటున్నటువంటి మనము యేసు ప్రభు వారు మరణమును గెలిచాడు అని విజయోత్సాహము చేస్తున్నటువంటి మనము ప్రభుని ఏ విధంగా ప్రేమించుచూ ఉన్నాము? నిజముగా ఆయనను మనం ప్రేమించుచున్నామా? మనల్ని మనము చెక్ చేసుకోవాల్సిన, అంటే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి తరుణంలో మనం ఉన్నాం. ఎందుకంటే యేసు పిలుపును లోబడినటువంటి పేతురు, యేసు ప్రభుతో కలిసి ప్రయాణం చేసిన పేతురు, యేసును దేవుని కుమారుడిగా గుర్తించి ఒప్పుకున్న పేతురు, ఇప్పుడు యేసు ప్రభుల వారు పేతురుని అడుగుతున్నటువంటి ప్రశ్న 15వ వచనంలో, నీవు నిజముగా నన్ను ప్రేమించుచున్నావా? 16, 17 3 వచనాల్లో కూడా అడుగుతూ ఉన్నాడు ఆయన, వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించుచున్నావా? దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏమిటి? ప్రభువుని ప్రేమించేటువంటి ఆ విశేషమైనటువంటి స్థాయి మనం కలిగిన వారంగా ఉండాలి. ప్రభువుని ప్రేమించటం అనంటే మనలను ప్రేమించిన ప్రభువు ఏ మాదిరిని మనకు కనబరిచాడో దానిని మనము ఖచ్చితంగా చేయటం. ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యోహాను సువార్త 3:16. ఆయన ఎంతగా ప్రేమించాడంటే తన అద్వితీయ కుమారుడు, అంటే ఏకైక కుమారుడిని మన కొరకు తన ప్రాణం ఇచ్చినంతగా ఆయన ప్రేమించాడు. మనకి అనుగ్రహింపబడ్డది. ఆయన తన త్యాగాన్ని మన మీద, మన పాపాల నుండి విడుదల ఇవ్వటానికి ఆయన అర్పించాడు అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. అలాంటి ఉన్నతమైన ప్రేమ ప్రభు కలిగి ఉంటే మనము మన దేవుణ్ణి ఎలా ప్రేమించుచున్నామో, ప్రేమించే రీతి ఎలా ఉంటే నిజముగా దేవుణ్ణి ప్రేమించినట్టు అవుతుంది, లేక ప్రేమిస్తున్నామని చెబుతున్నామా? మనము ప్రభువుని ప్రేమించేటువంటి ఆ విధి విధానము ఏ రీతిగా ఉంటుందో మనము పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. దేవుణ్ణి ప్రేమించేవారు కలిగి ఉండవలసినటువంటి లక్షణాలను గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు పేతురు తన యొక్క ఉత్తరములో ఆయన చెబుతూ ఉన్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో, ఒకరినొకరు హృదయపూర్వకంగా ప్రేమించుకునుడి. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తాము అని చెప్తున్నారో వారు పొరుగువాడిని ప్రేమించేవానిగా ఉండాలి. యోహాను తన పత్రికలు అంటాడు, మొదటి పత్రిక 4వ అధ్యాయం 21వ వచనంలో, నీకు కనబడని నీ తోటి సహోదరుని ప్రేమించినలా కనబడినటువంటి దేవుడిని నువ్వు ఎలా ప్రేమిస్తావు? కనబడిన నీ ప్రక్కన ఉన్నటువంటి నీ తోటి సహోదరుని నువ్వు ప్రేమించకపోతే నీ కనబడని దేవుణ్ణి నువ్వు ఎలా ప్రేమిస్తావు? అలాంటి వాడు అబద్ధికుడు అవుతాడు అని చాలా స్పష్టంగా వాక్యం మనతో మాట్లాడుతుంది. నిజమే, మన పొరుగువాడిని మనం ప్రేమించకుండా, మన తోటి సహోదరుని మనం ప్రేమించకుండా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నానని చెప్పడం అది అబద్ధం. అలాంటి ప్రేమను ప్రభు అంగీకరించడు. కయీను హేబేలు అన్నదమ్ములు, అయితే అన్నయ్య తమ్ముడిని ప్రేమించలేకపోయాడు, కానీ దేవునికి మాత్రం అర్పణలు అర్పిస్తున్నాడు. అంటే ప్రభువుని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నా అర్పణలు ఇస్తున్నాను, కానీ నా తోటి సహోదరుని నేను ప్రేమించలేను అని అంటే ఆ అర్పణలను దేవుడు అంగీకరించడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. నీవు దేవుణ్ణి ప్రేమించేవానిగా ఉన్నావు అనంటే
నీ సహోదరుని కూడా నువ్వు ప్రేమించేవానికి ఉండాలి. అలా ఉన్నప్పుడే నీ ప్రేమ దేవుని చేత అంగీకరించబడుతుంది. మరి నువ్వు అలా నీ పొరుగువాడిని ప్రేమించేవానిగా ఉన్నావా? లేక పొరుగువాడిని ద్వేషిస్తూ పొరుగువాడిని దగ్గరికి రానివ్వకుండా పొరుగువాడికి దూరంగా ఉంటూ నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తే వాక్యం చెప్తుంది, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 21 వచనము, అబద్ధికుడిగా ఎంచుతుంది. మనం అబద్ధికులుగా మార్చబడతాము. ఈరోజు వాక్యపు ద్వారా మనం హెచ్చరింపబడిన వారమై మన జీవితాలను మనము సరిచేసుకునే వారుగా ఉండాలి. 20వ వచనము అక్కడ ఎవడైనాను నేను దేవుణ్ణి ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుణ్ణి ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలను అను ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాము. చూడండి, ఇక్కడ చాలా స్పష్టమైనటువంటి మాట వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. మనలను ప్రేమించేటువంటి దేవుడు తిరిగి నీ పొరుగువాడిని కూడా ప్రేమించమని చెబుతున్నాడు. పొరుగువాడిని ప్రేమించడం అంటే గలతీ పత్రికలు అంటున్నాడు ధర్మశాస్త్రం అంతటినీ నెరవేర్చడమే. నువ్వు పొరుగువాడిని ప్రేమించకపోతే నీకున్నదంతా కూడా వ్యర్థము అనేటువంటి మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో వాక్యము చాలా స్పష్టంగా చెబుతుంది. నీ పొరుగువాడిని కొరకు దేవుని ప్రేమను, అగాపే ప్రేమను నీవు చూపించగలగాలి. అందుకే ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం అంటాడు, మీలో ప్రతివాడును క్రీస్తేసు మనసు అనగా మీ సొంత కార్యాలను మాత్రమే కాదు ఇతరుల కార్యాలను కూడా నీవు చూడవలను అని వాక్యము స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. ఈరోజు మనమందరము కూడా స్వార్థ ప్రియులుగా మనం ఉండకూడదు. స్వార్థ ప్రియులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు అని వాక్యములో దేవుని మాట చాలా స్పష్టమైనటువంటి వివరణ మనకిస్తుంది. ఈరోజున మనం సొంత కార్యాలను మాత్రమే కాదు ఇతరుల కార్యాలు కూడా చూడవాలని ఫిలిప్పీ 2:4 ప్రకారంగా మనం వెళ్ళినప్పుడు మన జీవితము ఆశీర్వదింపబడుతుంది. మీరు స్వార్థ ప్రియులుగా ఉంటున్నారా? అలా ఉంటే వాటి నుండి బయటికి రావాలని వాక్యము చాలా స్పష్టంగా మనలను హెచ్చరిస్తూ ఉంది, మనల్ని బలపరుస్తుంది. ప్రియులారా, మన జీవితంలో దేవుణ్ణి కలిగిన వారంగా మనము ఉండాలి అని వాక్యం ద్వారా మనమందరం కూడా బలపరుస్తూ ఉన్నాడు దేవుడు. ఈరోజు మన జీవితాలను స్థిరపరచుకుందాం. మరి నువ్వు దేవుణ్ణి నిజముగా ప్రేమించున్నావా? పేతురుని మీరు గమనించినట్లయితే, నిన్ను మనుష్యుల పట్టు జాలరుగా చేస్తాను, నువ్వు రా అని చెప్పినటువంటి ప్రభు మాట నమ్మి వచ్చాడు. దేవుని వాక్యం ద్వారా బలపరచబడ్డాడు. మత్తయి సువార్త 16:16లో నువ్వు సజీవమైన దేవుని కుమారుడు అని సాక్ష్యం చెప్పాడు. నువ్వు బండవు, నీ మీద నా సంఘాన్ని కడతాను అని చెప్పాడు. ఆ తదుపరి ప్రభు యోహాను సువార్త 20వ అధ్యాయంలో పరిశుద్ధాత్మనిచ్చి మీరు దేవుని యొక్క వాక్యాన్ని సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, పరిశుద్ధాత్మనిచ్చాను, మీరు పాపములు క్షమించే అధికారం మీకు ఇచ్చానని చెప్పి సువార్తను ప్రకటించమని, నన్ను తండ్రి ఎలా పంపాడో మిమ్మల్ని అలాగే పంపుతున్నానని చెబితే చేపలు పట్టడానికి వెళ్ళినటువంటి పేతురుని మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు మనమందరము గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రభువు ఇచ్చిన ఆజ్ఞను వదిలివేసి తనకు నచ్చినట్టుగా ప్రవర్తించడం అనేది దేవుణ్ణి ప్రేమించడం కాదు. మొదటిది దేవుణ్ణి ప్రేమించడం అంటే పొరుగువాడిని ప్రేమించడం అయితే, రెండవది దేవుని ఆజ్ఞకు లోబడి ఉండడమే దేవుణ్ణి ప్రేమించడం. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనాన్ని మీరు చదివితే అక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొన్నవాడే నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వారిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందునని చెప్పాను. మరి ప్రభు ఇచ్చిన ఆజ్ఞను ఇక్కడ పేతురు ప్రేమించలేకపోయాడు, అంటే పాటించలేకపోయాడు. యోహాను సువార్త 20వ అధ్యాయములో మీరు గమనించినప్పుడు ఇక్కడ చెబుతున్నటువంటి మాటలను మీరు గమనించండి. 19వ వచనం నుండి మీరు చూస్తే ఆయన అంటూ ఉన్నాడు 23వ వచనం వరకు మధ్య భాగంలో 21లో, యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేనును మిమ్మును పంపుచున్నాను వారితో చెప్పాను. మీరు వెళ్ళండి, నేను మిమ్మల్ని పంపుతున్నాను అంటే మనుష్యుల దగ్గరికి పోకుండా 21వ అధ్యాయంలో ఇక్కడ అంటున్నాడు 3వ వచనంలో, సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదును,
ప్రభువు ప్రత్యక్షత జరగడానికి కారణం ఏంటంటే ఆయన ఆజ్ఞను పాటించకపోవటం వలన ప్రభువు పేతుర్ని గద్దిస్తూ ఉన్నాడు, పేతురుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభువు ప్రత్యక్షతతో పాలిభాగస్థుడయ్యాడో, వీరికంటే నీకున్నటువంటి ఆలోచనల కంటే, నీవు కలిగి ఉన్నటువంటి మనసు కంటే కూడా ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమించేవాడిగా ఉంటే గనక నేను నిన్ను నా గొర్రెల విషయంలో ముందుకు నడిపిస్తాను, గొర్రెలను కాయము మేపము అనేటువంటి ఉన్నతమైన బాధ్యత ప్రభువు పేతురికి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి పేతురు ప్రభువు కొరకు జీవించటానికి, దేవుని ఆజ్ఞను పాటించేవాడిగా ఉండటానికి, తను ఏదైతే దేవుని ఆజ్ఞలను పాటించకుండగా తనకు నచ్చినట్టుగా జీవించాడో అలాంటి వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి ముందుకు వెళ్ళేవారికి ఉండాలని తన పత్రికలో కూడా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఆయన అంటున్నాడు, మనం గమనించినట్లయితే, మీరు పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల కంటే క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రెపిల్ల క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. ఆనాటి ప్రజలకు కూడా ఆయన అదే చెప్తా ఉన్నాడు, మీరు విమోచింపబడ్డారు. చెదరి చేరిన యాత్రికులకు చెప్తున్నటువంటి మాటలు అంటే, ముందు దేవుని మాటలను వినకుండా చెదిరిపోయారు, తిరిగి చేర్చబడ్డారు. పేతురు కూడా దేవుని ఆజ్ఞను వినకుండా, దేవుని మాటను లెక్క చేయకుండా చెదిరిపోయిన మనస్సు కలిగిన వాడు ఉన్నాడు. అలాంటి వాడు ప్రభు ప్రత్యక్షత ద్వారా స్థిరపరచబడి తిరిగి దేవుని మాటలను వినేవానిగా మార్చబడి, ఆయన అంటాడు యోహాను సువార్త 21వ అధ్యాయం 19వ వచనంలో, అతడు ఎట్టి మరణము పొందునో, ఆయన మరణము ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడు. పేతురు యొక్క చరిత్ర మీద చదివినప్పుడు చివరిగా పేతురు యేసు ప్రభు వారి కొరకు హతసాక్షి అయినట్టుగా చరిత్ర చెబుతుంది. అంటే ఒక చిన్న పిల్లవాని యొద్ద అబద్ధమాడినటువంటి పేతురు, ఇదిగో వారి యొద్ద ముమ్మారు బొంకినటువంటి పేతురు ఇప్పుడు ప్రభు కొరకు హతసాక్షి అయ్యే రీతిలోనికి వెళ్ళాడు. ఎందుకనంటే ప్రభు ప్రత్యక్షతలో ఆయనకు వచ్చిన ప్రశ్న, నీవు వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించుచున్నావా? ప్రియులరా, ఈరోజు ఈ ప్రభు ప్రత్యక్షత కాలంలో ఇదే ప్రశ్న దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నీవు నన్ను ప్రేమించుచున్నావా? నీకున్నటువంటి ఉద్యోగం కంటే, నీకున్న కుటుంబం కంటే, నీకున్న పరిస్థితుల కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తే నేను నీకు ఇచ్చిన ఆజ్ఞలను నీవు పాటించు. నువ్వు నిజముగా నన్ను ప్రేమిస్తే, నిజముగా నన్ను ప్రేమిస్తున్నావా? చాలాసార్లు ప్రభువా నువ్వంటే నాకు చాలా ఇష్టం నాయన, ఈ సమస్య తీసే ప్రభువా, ఈ కష్టం తీసే ప్రభువా, ఇదిగో ప్రభువా, అదిగో ప్రభువా అని ఎన్నో రకాలుగా ప్రభువుని గోజాడతారు, ప్రాధేయపడతారు. తీరా ప్రభు కార్యం చేసిన తర్వాత ఆయన కొరకు నిలబడలేరు, ఆయన కొరకు ఆయన ఆజ్ఞలను పాటించలేరు. మూడవదిగా ప్రభువుని ప్రేమించడం అంటే ప్రభు కొరకు నిలవబడడం. యోబు అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడనియు తర్వాత భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. అంటే ఆయన పునరుద్ధానం కలిగిన వాడని నేను ఎరుగుదును. ప్రవచనంలో ఆయన అంటాడు, నేను దేవుణ్ణి చూచెదను. అంటే దేవునితో నేను ఉంచాను. ఆయనకు వచ్చిన శ్రమ ఎలాంటిదండి? యోబుకు వచ్చిన శ్రమ ఎలాంటిది, కష్టమైనది. బిల్దదు చెప్పిన మాటలకు యోబు ప్రత్యుత్తరము యోబు గ్రంథం 19వ అధ్యాయము మనకు కనబడుతుంది. 25 నుండి 27 వచ్చిన భాగంలో తన స్నేహితుడైన బిల్దదు అడిగినటువంటి మాటలకు ఇక్కడ ప్రత్యుత్తరము యోబు చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఆయన అంటూ ఉన్నాడు, దేవుని కొరకు నిలబడేటువంటి వారంగా మనం ఉండాలి, ప్రభు కొరకు నిలబడాలి. సమస్య వచ్చింది, కష్టం వచ్చింది, యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిన, ఆయన నామానికి మహిమ కలుగును. ఈరోజు నీవు నేను మనమందరం దేవుని నిజముగా ప్రేమించే వారం ఉంటే, ఒక సమస్య వచ్చింది, ఒక కష్టం వచ్చింది, ఒక బాధ వచ్చింది, నీ స్నేహితులు నిన్ను నిందించారు, అయినా పునరుద్ధాన సాక్ష్యాన్ని మనం కలిగి ఆ దేవుడు సజీవుడని సాక్ష్యం చెప్పగలగాలి. అలాంటి సాక్ష్య జీవితం మరి నువ్వు కలిగి ఉన్నావా? దేవుణ్ణి నిజముగా ప్రేమించడం అంటే అదేంటి, ప్రభు నిన్ను బట్టి సాక్షి కలిగి ఉండాలి, ప్రభు నిన్ను బట్టి మహిమపరచబడే వానిగా ఉండాలి. ఇక్కడ యోబు అంటున్నాడు, నా దేవుడు సజీవుడు. తన స్నేహితుడితో చెప్తున్నాడు, ధైర్యంగా సాక్ష్యం చెప్తున్నాడు, నా దేవుడు సజీవుడనియు
ఆయన తరువాత ఆయన భూమి మీద నిల్చుననియు నేను ఎరుగుదును. ఇలాగూ నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను. శరీరము లేనివాడనై దేవుణ్ణి చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరు కాదు, నేనే కనులారా ఆయనను చూచెదను. నాలో నా అంతరింద్రియములు కృషించి ఉన్నవి. ప్రియులారా చూడండి, నా శరీరం పాడైపోయినా, నా శరీరం లేకపోయినా నేను నా దేవుణ్ణి చూస్తాను. రాకడకు సంబంధించిన నిరీక్షణ అంటే దేవుని కొరకు ఇంత చేసిన ప్రభువు నువ్వు ఎందుకు ఇలా ఉంచున్నావు, ఎందుకు నువ్వు ఇలా ప్రభువుని ఇంకా దేవుడు దేవుడు అని నువ్వు ఉంచున్నావు అనేటువంటి ఈ మాటలకు యోబు పలికేటువంటి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం చూడండి. ప్రియులారా గమనించాలి, దేవుని ఎడల అంత గొప్ప సాక్ష్య జీవితము ప్రభు కొరకు నిలబడడం. నేను ఖచ్చితంగా ఆయన చూస్తాను, నా శరీరం చీకిపోయిన తర్వాత కూడా నేను ఆయన చూస్తాను అంటే ఎంత గొప్ప సాక్ష్యము బిడ్డ తన స్నేహితుడికి చెప్పగలిగాడు. ప్రభువుని ప్రేమించడం అని అంటే ఆయనను ప్రేమించే నీవు పొరుగువాడిని ప్రేమించడం. ప్రభువుని ప్రేమించడం, నిజముగా ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనడం. ప్రభువుని నిజముగా ప్రేమించడం అంటే నిన్ను స్నేహితులు, భార్య ఎంతమంది నిందించినా వారందరినీ ఖండించి ప్రభువుని ఎరిగిన వాడిగా ఆయన కొరకు సాక్షిగా నిలబడడం. యోబు నిలబడ్డాడు. మరి అలా నువ్వు నిలబడగలవా? ప్రియులారా నిన్ను నీవు ప్రశ్నించుకో. పేతురు పునరుద్ధాన శక్తి పొందుకొని ఆ ప్రత్యక్షతలో పాలిభాగస్తులై ప్రభువు చేత మూడవసారి నువ్వు నిజముగా నన్ను ప్రేమించున్నానే ప్రశ్నకు వ్యసనపడి అవును ప్రభువా అన్నాడు. వ్యసనపడ్డా అంటే పశ్చాత్తాపం. ఈరోజు ఈ మూడు నువ్వు చేయకపోతే, నీ పొరుగువాడిని ప్రేమించకుండా, దేవుని ఆజ్ఞకు లోబడకుండా, నీకున్న శ్రమలో ప్రభు కొరకు నిలబడకుండా ఉంటే, ఇదిగో హబక్కూకు అన్నాడు, నాకు ఏమున్నా లేకపోయినా. హబక్కూకు గ్రంథము ఆ చివరి అధ్యాయములో చివరి వచనాల్లో మనం గమనిస్తున్నప్పుడు, నాకు ఏమున్నా లేకపోయినా నేను దేవుని యందే ఆనందించదను అని హబక్కూకు చెప్పాడు కదా. నువ్వు అలా చెప్పగలిగినప్పుడు, అలాంటి సాక్ష్యము నువ్వు చెప్పగలిగినప్పుడు ప్రభువునందు నేను ఆనందించదను. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనంలో, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించుదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను ఆనందించుదను. చూసారా ప్రియులారా, అలా ఆనందించుదను. నా కాళ్ళను లేడి కాళ్ళ ఆయన చేస్తాడు, చెయ్యును. అంటే నేను శరీరము చిక్కిపోయినా నన్ను దేవుడు ఆయనను చూచేలా చేస్తాడు అనేటువంటి నమ్మకము, నిరీక్షణ, దేవుని గురించిన గొప్ప సాక్ష్యం కలిగి ప్రభు కొరకు నిలబడ్డాడు. అలా నిలబడాలండి దేవుని కొరకు. అలా నిలబడగలవా? అప్పుడే నువ్వు నిజముగా దేవుణ్ణి ప్రేమించినట్లు. ఎప్పుడైతే వ్యసనపడ్డాడో తను తాను స్థిరపరచుకున్న ప్రభు అన్నాడు, గొర్రెలను మేపుము కాయము అని చెప్పి చివరిగా తనకు ఆ బాధ్యతనిచ్చాడు. తను దేవుని కొరకు తన ప్రాణాలే హతసాక్షి అయ్యేలా దేవుని కొరకు తన ప్రాణాలను త్యాగం చేశాడు. ఈరోజు పేతురు గారిని మనం ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాం ప్రియులారా. నీ జీవితంలో నిజముగా నువ్వు దేవుణ్ణి ప్రేమించేవానిగా, నిజముగా యేసును ప్రేమించావు, నీ కొరకు తన ప్రాణం పెట్టిన యేసుని నువ్వు నిజముగా ప్రేమించేవాను అయితే పొరుగువాడిని ప్రేమించు, నీ తోటి సహోదరుని ప్రేమించు. నువ్వు నిజముగా దేవుని ప్రేమించేవాని, దేవుని ఆజ్ఞకు లోబడు. నువ్వు నిజముగా ప్రేమించేవాని, నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ ఇరుకుల్లో, నీ ఇబ్బందుల్లో ప్రభు కొరకు సాక్షిగా నిలబడు. ప్రభు అట్టి కృపతో, పునరుద్ధాన ప్రత్యక్షతతో దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా గొప్ప దేవ, నీ బిడ్డలను ఆశీర్వదించండి. ప్రభు ప్రత్యక్షతలో వారి పాలిభాగస్తులై నిన్ను నిజముగా ప్రేమించు వారంగా ప్రతి విశ్వాసిని స్థిరపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.